హాయ్ ఆల్, డిన్నర్ అయితే ఉంటుంది. మాది కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడు వండుతున్నాను, మటన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని మంచి కలపాలి. సాల్ట్, పసుపు వేయాలి. వేసిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. పేస్ట్ వేసి మంచి కలపాలి. మంచిగా మొత్తం ఉల్లిపాయలు కలిసేటట్టు మంచి కలపాలి. కలిపేసి ఒక్క 5 minutes అట్లా మూత పెట్టాలి. కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఉల్లిపాయలు అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి ఉంటుంది కదా, దాన్ని వాసన పోవడానికి, ఉల్లిపాయలు మగ్గడానికి ఒక్క 5 minutes అట్లా మూత పెట్టాలి. మూత పెట్టి అట్లనే 5 minutes వదిలేయాలి. కొంచెం సేపు అయిపోయాక తీసి కొంచెం మళ్ళీ కలపాలి. ఒక దగ్గర పడింది అనిపించాక ఉల్లిపాయలు మగ్గాయి అనిపించాక మటన్ బాగా కడగాలి. ఉప్పు, వేడి నీళ్ళు అన్నీ వేసి మటన్ కడిగి మటన్ దీంట్లో వేసేయాలి. మటన్ వేసేసి మంచిగా కలపాలి. కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక ఒక్క 2 minutes వదిలేయాలి మూత పెట్టేసి. దాంట్లో ఉన్న కొంచెం ఫ్రై అయ్యాక కారం వేయాలి. ఒక 2 minutes వదిలేద్దాం. 2 minutes తర్వాత తగినంత కారం వేసుకోవాలి. అంతే అండి. కారం ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకుంటారు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు. మటన్ నాన్ వెజ్ కాబట్టి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే మనకు మంచిగా అనిపిస్తుంది. ఇంకా చెప్పండి, ఏం చేస్తున్నారు? ఈ టైంలో పడుకుంటారు అందరూ. ఇంకా మంచిగా ఇది వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ పెట్టుకున్నాము, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఒకవేళ ఏమన్నా మంచిగా కొత్త కాబట్టి అటు ఇటు అవుతూనే ఉంటాయి. ఇంకా మంచిగా నేర్చుకొని ఇంకా కంటెంట్ ఉన్న వీడియోస్ తీస్తాము. ఇట్లా మంచిగా కారం వేసిన తర్వాత కలిపేసిన తర్వాత మూత పెట్టేయాలి. ఒక 10 minutes వదిలేయాలి. కొంచెం మటన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేంత వదిలేయాలి. కొంచెం ఇట్లా ఆయిల్ అంతా బయటికి వచ్చాక ఒక 10 minutes తర్వాత మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. అంటే ఆల్మోస్ట్ మటన్ ఉడికిపోతుంది అన్నమాట. మంచిగా కలుపుకొని మనం తగినంత వాటర్ వేసేసుకోవాలి. అంటే ముక్కలు మునగాలి.
అది హాఫ్ ఉడికాయి కదా, ఇంకొక హాఫ్ వాటర్లో ఉడికిపోతాయి. మంచిగా కలిపేసుకొని ఉప్పు కారం తగినట్టు చూసుకోండి. ఉప్పు కారం తగినట్టు లేదు అని అంటే మనం ఉప్పు కారం వేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి. కొంచెం తగినంత సాల్ట్ కారం వేసేసుకొని మంచి కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి అది మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు, చిక్కగా అంతవరకు కొంచెం హైలో పెట్టేసేసి ఒక 10 to 15 minutes వదిలేయాలండి. ఇది దగ్గరకు వచ్చేసింది కర్రీ మొత్తం కాయిపోయాక ధనియాల పొడి వేయాలి. కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. ధనియాల పొడి వేసేసి మంచిగా కలపాలి. నీట్గా కలిపేసి ఒక 2 minutes మూత పెట్టేసేయండి. గ్రేవీ అంతా చిక్కబడిన తర్వాత ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడం అంతే. లాస్ట్కి కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర వేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, యమ్మీ ఉంటుంది. ఒకసారి తీసి చూద్దాం. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసి గ్రేవీ కూడా చిక్కగా అయింది. ఒకసారి చూడండి, గ్రేవీ కూడా చిక్కగా అయింది. అంతే, ఇంకా మటన్ కర్రీ రెడీ అయిపోయింది. సో మొత్తం కలిపేసేసి నీట్గా మటన్ కర్రీ రెడీ అయిపోయింది. అంటే సర్వ్ చేసేసుకోవడమే. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, గుడ్ నైట్, టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేయండి.